శ్లోక చదువుతాను మాతాజీ ఫస్ట్. తర్వాత ఎవరు చదువుతారో వాళ్ళని నేను పిలుస్తాను. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. చదువుతారు మాతాజీ. మాతాజీ ఎవరు? నాగమణి మంచాల తెలుగు చదువుతారు మాతాజీ. నాగమణి హరే మాతాజీ కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ శ్లోక. యోగస్తత్కురు కర్మాణి సంగం సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. హరే కృష్ణ. మాతాజీ ఆ, సోమిశెట్టి జయశ్రీ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దైనత్ ప్రణం. ధన్యవాద ప్రణామాజీ. యోగ ఒక్క నిమిషం మాతాజీ. యోగ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సిద్ధ్య సిద్ధ్య సిద్ధ్యో సిద్ధ్యో నమో భూత్వా సమో మాతాజీ సమో సమో సిద్ధ్యో సిద్ధ్య సమో భూత్వా సమత్వం యోగ యుచ్యతే. హరే కృష్ణ మాతాజీ. సరే మాతాజీ. తర్వాత శ్రీ పద్మ మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. యోగస్థః కురు కర్మాణి సంయమ త్యక్త్వా ధనుంజయ సిద్ధ్యా సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. హరే కృష్ణ మాతాజీ. పుష్పలత మాతాజీ చదువుతారా? ఏ పుష్పలత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధయో సిద్ధయో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అర్చన మాతాజీ ఇది క్లియర్గా రాలేదు. పర్పస్ భావం చదవమందామంటే నేను పెడతాను మాతాజీ. పెట్టండి మాతాజీ. భావం చదువుతారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లోకం చదవచ్చా? చదవండి మాతాజీ. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. తర్వాత ప్రభుజీ మీరు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. గోవిందాస్ ప్రభుజీ మీరు చదవండి ప్రభుజీ. శ్లోక అనువాదం చదువుతారమ్మా ప్రభుజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. ఓ ధనంజయ, జయాపజయములందు ఆసక్తిని విడనాడి సమభావంతో నీ విద్యుక్త ధర్మం నిర్వహింపుము. అట్టి సమభావమే యోగమనబడును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. నాగద్రాక్షాయని మాతాజీ మీరు భాష చదవరా? హరే కృష్ణ మాతాజీ. కొంచెం కింది కనండి. కొంచెం శ్రీకృష్ణుడు అర్జునుని యోగమందు వర్తించమని బోధిస్తున్నాడు. ఆ యోగం అనగానేమిటి? సదా కలతలకు గురిచేయు ఇంద్రియములు నియంత్రించి మనసుని భగవానునిపై కేంద్రీకరించుటచే యోగం అనబడును. ఆ భగవానుడు ఎవరు? దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఆ భగవానుడు. అట్టి శ్రీకృష్ణుడే యుద్ధము చేయమని అర్జునునితో స్వయముగా చెప్పుచుండట చేత యుద్ధ ఫలితములతో అర్జునుని ఎట్టి సంబంధం లేదు. లాభము లేదా విజయము అనున్నది శ్రీకృష్ణుని సంకల్పమునకు సంబంధించినది. తను ఆదేశానుసారము వర్తించమని శ్రీకృష్ణుడు అర్జునుని ఆదేశించెను. శ్రీకృష్ణుని ఆజ్ఞ అనుసరించడమే నిజమైన యోగము. అట్టి విధానము కృష్ణ చైతన్యమునందు అభ్యసింపబడును. శ్రీకృష్ణ చైతన్యమునందే మానవుడు తాను యజమాని అనేది భావనను విడవగలుగును. మానవుడు శ్రీకృష్ణునికి లేదా శ్రీకృష్ణుని దాసుడు కావలెను. శ్రీకృష్ణ కొంచెం పైకను
కృష్ణ చైతన్యమునందు స్వధర్మమును నిర్వహించుటకు అదే సరైన మార్గము. అట్టి మార్గమే యోగమునందు వర్తించుటకు అతని తోడ్పడగలదు. హరే కృష్ణ అర్జునుడు మాతాజీ. హరే క్షత్రియుడగుట కృష్ణ చేత మాతాజీ. వర్ణాశ్రమ మాతాజీ వ్యవస్థ ఇంకోటి ఇస్తామా ఛాన్స్? ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తి చెప్పబడింది. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరిను స్వార్థముతో కూడిన స్వీయ తృప్తినే కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడు సంతృప్తి పొందలేమని కానీ తమ ఇంద్రియ తృప్తిపై ఆధారపడుతున్నారు. మాతాజీ అనగా మ్యూట్లో పెట్టరా? మరి చెప్పండి రేపు పెట్టుకో మరి లేకపోతే మ్యూట్లో పెట్టండి మాతాజీ. ఎస్ మాతాజీ నేను పెడుతున్నాను అందరూ. హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ భాష్యం మాతాజీ. రావట్లా. ఒక్క నిమిషం నేను మ్యూట్ లో పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం కిందికి రావాలి మాతాజీ. శ్రీకృష్ణుని పైన చదవాలి కదా మాత. ఇంకా పైన ఉంది ఇంకా చదవండి మాతాజీ. అర్జునుడు క్షత్రియుడగుట చేత వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను పాటించువాడు. వర్ణాశ్రమ ధర్మములను ముఖ్యోద్దేశము విష్ణువును సంతృప్తి పరచుటేనని విష్ణు పురాణమునందు చెప్పబడింది. ఈ భౌతిక జగత్తునందు ప్రతి ఒక్కరును స్వార్థముతో కూడిన స్వీయ తృప్తిని వాంఛింతురు. కానీ వాస్తవమునకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని సంతృప్తి పరచవలనే కానీ తమ ఇంద్రియ తృప్తికే ఆరాటపడరాదు. అనగా శ్రీకృష్ణుని సంతృప్తి పరుపనిదే వర్ణాశ్రమ ధర్మ నియమములను ఎవ్వరునూ చక్కగా పాటించలేరు. శ్రీకృష్ణుడు తెలిపినట్లుగా వర్తింపవలనని అర్జునుడు పరోక్షముగా ఆదేశింపబడుతున్నాడు. హరే కృష్ణ మాతాజీ. బాగా చదివారు మాతాజీ. అయితే ఈ శ్లోకా గురించి వివరణ చెప్తాను నేను ఇప్పుడు. అంటే ఇప్పుడు యోగం గురించి చెప్తారు ఈ శ్లోకాలో. ఇప్పుడు ప్రతి చాప్టర్లో అంటే మనకు ఈ ఏదైతే సెకండ్ చాప్టర్లో 72 శ్లోకాస్ ఉన్నాయో ఈ 72 శ్లోకాస్లో అంత మొత్తం 18 అధ్యాయాల సారాంశం అంతా ఇచ్చారనమాట. అయితే ఈ శ్లోకాలు యోగా గురించి చెప్పారనమాట. యోగం అనేది అంటే భక్తి యోగము ఎలా చేయాలి అనేది, ఇప్పుడు మన కర్మయోగము ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే భక్తి యోగం గురించి మనకు 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు మొత్తం భక్తి ఎలా చేయాలి, భగవంతుని ఎలా చేరుకోవాలనే దాని గురించి చాలా వివరంగా చెప్పారు కదా మనకు. అయితే ఈ సెకండ్ చాప్టర్లో 18 చాప్టర్ల సారాంశంను కవర్ చేశారు. ఎవరంటే బలదేవి విద్యాభూషణ్ల వారు ఈ భాష్యం రాసినప్పుడు దీన్ని ఏం చేశారంటే ఈ సెకండ్ చాప్టర్లో దీనికి అన్ని చాప్టర్ల సారాంశం దీంట్లో పెట్టారు కాబట్టి దీనికి పేరేమిచ్చారంటే గీతా సారం అని పేరు ఇచ్చారు. అంటే భగవద్గీతలో ఉన్న 18 చాప్టర్ల సారం ఉంది కాబట్టి దీని పేరు గీతా సారం అని పేరు పెట్టారన్నమాట. అయితే ఈ శ్లోకా నుంచి యోగం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకని యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే సమత్వం అని చెప్తున్నారు. అంటే ఏదైనా దుఃఖమైన సుఖమైనా కానీ జయమైన అపజయమైనా కానీ సమానంగా చూడడమే సరి అయింది అని చెప్తున్నారు. నేను దీని వివరణ చెప్తాను. యోగస్థ కర్మాని అని అంటే ఏమంటారంటే నీ యొక్క ధర్మాలను యోగం నందు పెట్టు అని శ్రీకృష్ణుడు చెప్తుంది ఇక్కడ. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇవన్నీ చెప్తున్నాడు కదా. అయితే మనం చేసే కర్మలన్నీ భగవంతుని చేరుకోవడానికి చేయాలి. అలాగే మనం చేసే కర్మలన్నీ భగవంతుని సంతృప్తిపరచడానికే చేయాలన్నమాట. ఇక్కడ కర్మ అంటే మనం చేసే పని యోగా అని చెప్తున్నారన్నమాట. అంటే మనం ఏ పని చేసినా కానీ భగవంతునితో కనెక్ట్ చేసుకుని ఉండాలన్నమాట.
అంటే ఎగ్జాంపుల్ మనం చెప్తాం కదా, మనము వంట చేస్తుంటే అది మన కోసం, నాకు ఈరోజు ఈ వంకాయ మసాలా ఇష్టం, నాకు ఈరోజు ఇది ఇష్టం అని అలా చేసుకోకుండా, నేను ఈరోజు భగవంతునికి నివేదన చేయడానికి ఈ కూర చేస్తున్నాను అనే మనసులో భావన, అంతే, మన భావనలోనే తేడా ఉంటుంది. అలా చేయడమే భగవంతుడితో కనెక్షన్ అనమాట. అది ఆ కనెక్షన్నే యోగా అంటారు అనమాట. అంటే మనము బజార్కి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నా కానీ నాకు ఇంట్లోకి ఇవి లేవు తెచ్చుకుంటున్నాను అనకుండా, నేను ఏం చేయాలి, భగవంతుని కోసం నేను వంట చేయాలి కాబట్టి భగవంతునికి ఏమేమి తేవాలి, ఇంట్లో ఏమేమి లేవు అవన్నీ ఆలోచించుకొని ఆ భావంతో చేస్తే అది భగవంతునితో కనెక్షన్ చెప్తాం అనమాట ఇక్కడ. అయితే సెకండ్ లైన్లో సంగం త్యక్వా ధనంజయ అంటున్నారు. అంటే మనం చేసే పనులకు ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్తాం. త్యక్వా అంటే త్యజించడం అనమాట. అంటే మనం ఏదైనా పని చేస్తాము, దాని ఫలితాన్ని గురించి ఆలోచిస్తాం కదా మనం. ఫలితాలు ఉన్న సంబంధాన్ని త్యజించాలి అని చెప్తున్నారు. అంటే మనం దాని గురించి ఆలోచించద్దు అని చెప్తున్నారు అనమాట. అంటే మనం అంతు కర్మ చేయటమే, ఫలితం మన చేతుల్లో ఏమీ లేదు, అది భగవంతుని నిర్ణయం అనమాట. ఫలితం మాత్రం అది ఇక్కడ మనకు భగవంతుడు చెప్తారు. మనం చేసిన దానికి జయం కలుగుతుందా అపజయం కలుగుతుందా అనేది కూడా ఆశించకుండా మనం చేయాలన్నమాట. మనకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో మన కర్మను మనం మన విద్యుత్ ధర్మంగా మనం నిర్వహించాలి, కానీ దాని ఫలితాన్ని గురించి మనం ఆశించకూడదు అని చెప్తున్నారు అన్నమాట. అయితే సిద్ధ్యో నమో భూత్వా అని అంటున్నారు. అంటే మనం చేసిన కార్యం సిద్ధించకపోయినా సిద్ధించిన సమానంగా ఉండాలి. అంటే ఒకసారి మనం జయం కలుగుతుంది, అపజయం కలుగుతుంది. జయం కలిగినప్పుడు పొంగిపోతాం, ఆనందపడతాం మనం. అపజయం కలిగినప్పుడు మనం చాలా దుఃఖిస్తాం, అయ్యో నాకు ఇలా జరిగింది అని అంటాం. అయితే మన ధర్మం ఏంటంటే అది మన ధర్మం ఏంటో అది నిర్వర్తించాలి, దాని ఫలితం మన చేతిలో లేదు. అయితే అది ఏది వచ్చినా భగవంతుని నిర్ణయంగా భావించాలి మనం. అలా భావించినప్పుడు మనకు అంటే నిరుత్సాహం అలాంటిది ఏమి ఉండదన్నమాట. ఒకవేళ మనం సక్సెస్ కాకుండా కానీ మనకు నిరుత్సాహం ఉండదన్నమాట. ఇది భగవంతుని నిర్ణయం అని మనం తీసుకుంటాం అన్నమాట. అలా తీసుకోవాలని చెప్తాను ఇక్కడ. అంటే యుద్ధం చేయాలా చేయను అని అంటున్నావు కదా అర్జునుడు, దానికోసం యుద్ధం చేయాలి. ఎందుకంటే అది క్షత్రియ ధర్మం, అతని క్షత్రియుడు అర్జునుడు. తన ధర్మాన్ని తను నిర్వర్తించాలి. కానీ ఆ యుద్ధంలో గెలుపా ఓటమా అనేది మన చేతిలో లేదు, అది భగవంతుని చేతిలో ఉందన్నమాట. అయితే ఎగ్జాంపుల్గా మన పిల్లల్ని చెప్పుకుందాం. మన పిల్లలు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, చాలా కష్టపడతారు, చదువుతారు, ప్రిపేర్ అవుతారు. అయితే ఒక్కొక్కసారి మంచి మార్కులు వస్తాయి, ఒకసారి రావు. అయితే దానికి అది కష్టపడడం మన వంతు, రాసి వచ్చాము మన వంతు, తర్వాత నిర్ణయం అది భగవంతుంది అన్నమాట. కొన్నిసార్లు చెప్తారనమాట. గౌరంగ దర్శన ప్రభు ఒకసారి తను లెక్చర్లో చెప్పారు. తను ఐఐటి చేశారు, గౌరంగ దర్శన ప్రభు బాంబే నుంచి. అయితే తను చెప్పానమాట, తను అంత కష్టపడలేదు, ఎగ్జామ్ రాసి వచ్చారు, కానీ తనకు ఐఐటీలో సీట్ వచ్చింది. అయితే అన్నానట, నేను అంత కష్టపడలేదు, నాకు ఐఐటీలో సీట్ వస్తుందని నేను అనుకోనే లేదు, నాకు సీట్ వచ్చింది. అంటే అదంతే, అది భగవంతుడి నిర్ణయం అనమాట. మనం ఎప్పుడు కానీ రాసి రావడం మన వంతు, ప్రిపేర్ అవ్వడం, రాసి రావడం మన వంతు, ఏది ఇస్తాడు అనేది భగవంతుడి నిర్ణయం అనమాట. అలాగే నేను కష్టపడ్డాను, నాకు 100కు 100 మార్కులు వచ్చాయి అని కూడా అనే భావన కూడా మనలో ఉండకూడదు. ఎందుకంటే అలా భావన వచ్చిన మనలో అహంకారం వస్తుందన్నమాట. అలా అహంకారం రాకూడదు అనమాట. భగవంతుని సహకారం ఉంటేనే మనకు అన్ని మార్కులు వచ్చాయనే భావన మనలో ఉండాలి. అయితే ఎంత కష్టపడి చదివినా కొందరికి అనుకున్నన్ని మార్కులు రాకపోవచ్చు, అప్పుడు కుంగిపోతారు కదా, అలా కుంగిపోకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. సమానంగా చూసుకోవాలని చెప్తున్నారు అనమాట. అంటే మన మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా నేను చేసే కష్టం నేను చేశాను, తర్వాత నిర్ణయం భగవంతుంది అనేది మనం ఆ భావంతో ఉంటే మనం పొంగిపోవు అనమాట. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా పొంగిపోకూడదు అనమాట, అలా చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ విషయంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం అబ్దుల్ కలాం గురించి మనకు అందరికీ తెలుసు కదా. మన దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక 2002 నుంచి 2007 వరకు మన దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నారు కదా. అయితే ఆయన చదువుకునేటప్పుడు ఆయన మద్రాసులో ఉండేవారు కదా, అక్కడ శ్రీరంగం దగ్గర ఉండేవారు కదా. ఆయన చదువుకున్నప్పుడు ఆయనకు ఇంజనీరింగ్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయనకు సీట్ వచ్చిందన్నమాట. అయితే ఆయన మనసులో ఇంక వేరే ఏదో ఉంది, మెకానికల్ కెమికల్ ఏదో కావాలని ఉంది, కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో ఆయన సీట్ వస్తే ఆయన చాలా బాధపడతాడనమాట. నాకేంది ఇందులో వచ్చింది, నేను చెయ్యను అనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడు, కానీ ఆయన భక్తుడు, మనకందరూ తెలుసు, ఆయన భగవద్గీత కూడా చదివేవాడు, మనకందరికీ తెలుసు కదా. అయితే ఆయన అప్పుడు ఆ టైంలో
ఉమ్, చంద్రశేఖర ఆంధ్ర సరస్వతి అని కంచి కంచి పీఠాధిపత్యానికి వారు గురువుగా ఉండేవారు అనమాట. అధ్యక్షులు వారు. అయితే ఆయన దగ్గరికి వెళ్తారు చాలామంది ఆ కాలంలో. అట్లా వెళ్ళి ఏ జరిగినా చెప్పేవారు అనమాట. ఇప్పుడంత సులభం లేదనుకుంటాను పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళడానికి. కానీ నేను ఇది చదివింది ఏది అంటే అబ్దుల్ కలాం విషయం నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. అయితే ఆయనంట గురుగారి దగ్గరికి వెళ్ళి అప్పుడు వారిని అడుగుతారనమాట. గురుగారు నాకు ఇది చేయాలని లేదు, కానీ నాకు ఇది వచ్చింది, నేను ఏం చేయాలి చెప్పండి అని అడుగుతారట. అప్పుడు ఆయన ఏం చెప్తారట అంటే చంద్రశేఖర్ సరస్వతి గారు, భగవంతుడు నీతో ఏం చేయించాలనుకుంటున్నాడో నీకు అది ఇచ్చాడు, అదే చెయ్యి అని చెప్తారనమాట. అయితే గురువు మాటను ధిక్కరించలేదు ఆయన. గురువు మాటను పట్టుకొని ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. ఇప్పుడు మన భగవద్గీతలో కూడా చెప్తారు కదా, మనకు గురువు శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ ఏదైనా చెప్తే అది చెయ్యాలి అంటారు. కాబట్టి వీరు కూడా అలాగే అబ్దుల్ కలాం గారు కూడా వారి గురువు దగ్గరికి వెళ్ళి అడిగారు. వారి మాట ప్రకారం అది చేశారు, ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. చేసినందుకు భగవంతుడు ఆయనకి ఎన్ని అవకాశం ఇచ్చాడు, ఎంత చేయించుకున్నాడో మనకు అందరికీ తెలుసు. ఈయన స్పేస్ షటిల్ తయారు చేశారు. ఇస్రోలో డైరెక్టర్గా కూడా ఉన్నారు ఈయన. తర్వాత మిజైల్స్ తయారు చేశారు. అగ్ని, భూమి ఏంటి పృథ్వీ అనే మిజైల్స్ కూడా తయారు చేశాడు. తర్వాత అతను ప్రెసిడెంట్గా అయ్యాడు. ఎంత గొప్ప పదవులు చేసి ఎంత దేశానికి ఎంత గొప్ప పదవిని కూడా ఆయన పొందగలిగాడు. అంటే భగవంతుని నిర్ణయం ఏంటో మనకు తెలియదు, ఏది ఇస్తే అది మనం స్వీకరించాలి అని చెప్తున్నారు ఇక్కడ అనమాట. అయితే ఇంకా తర్వాత ఇంకే శ్లోకాలు ఏం చెప్తుంటే సమత్వం యోగ ఉచ్యతే అని అంటారు. సమత్వం అంటే సమానంగానే అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ యోగా అంటే భగవంతునితో కనెక్షన్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు మనం. సమత్వం అంటే జయము కలిగిన అపజయం కలిగిన ఏది వచ్చినా మనం సందేహించొద్దు, దాన్ని సమానంగా తీసుకోవాలని చెప్తున్నమాట. ఎటువంటి సందేహం లేకుండా మన బాధ్యత నిర్వహించాలి. తర్వాత దాన్ని అలా నిర్వహించడమే దాన్ని యోగా అని అంటున్నారు అన్నమాట ఇక్కడ. అయితే ఇలా ఎవరైతే జయాలను అపజయాలను దుఃఖాలు సుఖాలు కలిగినప్పుడు ఎవరైతే సమానంగా ఉంటారో వాళ్ళను స్థితప్రజ్ఞ అని కూడా అంటారని చెప్తున్నారు అనమాట. అంటే స్థితప్రజ్ఞులు మాత్రమే అలా ఉండగలుగుతారు. ఏదొచ్చినా కానీ వాళ్ళు దాన్ని కుంగిపోరు, దుఃఖించరు, తర్వాత పొంగిపోరు అనమాట. అంటే లాభం వస్తే చాలా ఆనందపడ్డము, నష్టం వస్తే చాలా దుఃఖపడ్డము, అలాంటిది ఏంటి వాళ్ళు ఏమి చేయరు, స్థితప్రజ్ఞులని అంటారు వాళ్ళని. అయితే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా సెకండ్ చాప్టర్లో యోగా గురించి చెప్పారన్నాను కదా. అయితే ఇక్కడే స్టార్ట్ చేశారు యోగా గురించి ఈ శ్లోకాతోటి. అయితే యోగా అనేది భగవంతునితో కనెక్షన్ అనే దాన్ని యోగా అంటారు. అయితే భగవద్గీతలో భక్తి యోగా మనం ఇంతకుముందు చెప్పాను 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు. అంటే ఈ సెంటర్లో ఎందుకు పెట్టారు భగవంతుడు? ఫస్ట్ ఏమో మొదటి 6 అధ్యాయాలు కర్మయోగం మనకందరికీ తెలుసు. తర్వాత లాస్ట్ 6 అధ్యాయాలు జ్ఞానయోగం. ఈ భక్తి యోగాన్ని సెంటర్లో పెట్టారు. ఏదైనా విలువైన వస్తువుని మనం ఏం చేస్తాము, అటు ఇటు వేరేది ఏదైనా పెట్టి మధ్యలో పాడు కాకుండా భద్రంగా పెట్టుకుంటాం కదా. అదేవిధంగా 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు భక్తి యోగా గురించి చెప్పారు చాలా వివరంగా. అయితే ఇక్కడ ఈ యోగాలు మనకు 3 యోగాలు అని చెప్పాం కదా, కర్మయోగ, ధ్యానయోగ, జ్ఞానయోగ, భక్తి యోగాని. ఈ ధ్యాన యోగాన్ని అష్టాంగ యోగాన్ని కూడా అంటారు, మనకు అందరికీ తెలుసు అది. అయితే కర్మయోగ ఏంటంటే కర్మల ద్వారా చేసే యోగాన్ని కర్మయోగ అంటారు. జ్ఞానం ద్వారా చేసే యోగాన్ని జ్ఞానయోగ అంటారు. తర్వాత ధ్యానం, తపస్సులు చేసి ధ్యానం ద్వారా భగవంతుని చేరాలనుకుని చేసే యోగాన్ని ధ్యాన యోగా అంటారు. దీన్నే అష్టాంగ యోగా అని కూడా అంటారు. అయితే భక్తి యోగా ఏంటంటే భక్తితో ప్రేమతో భగవంతుని సేవిస్తే దాన్ని భక్తి యోగా అంటారు. అయితే ఈ భక్తితో ప్రేమతో భగవంతుని సేవించాలి అనడానికి మన భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు చెప్పారు. అయితే ఒక శ్లోకాలు నేను చెప్పగలుగుతారు మాతాజీ? నేనే ఒక శ్లోక పాయింట్ కోట్ చేస్తాను. 9.26 శ్లోక మనకు అందరికీ వచ్చిన శ్లోక, అది చాలా సులభమైన శ్లోక. ఎవరైనా చెప్పగలరా? భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. కాదు మాతాజీ, 9.26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. చాలా సింపుల్ శ్లోక, అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చిన శ్లోక కాదు. ఈ శ్లోకాలు ఎంత సింపుల్గా చెప్తున్నారు భగవంతుడు అంటే భక్తితో
ప్రేమతో నాకు ఏది సమర్పించినా చివరికి ఒక ఆకైనా పువ్వైనా పండైనా నీరైనా ఏది ఇచ్చినా నేను సంతృప్తిగా స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. అంటే భక్తి యోగ ఎంత సులభమో ఇక్కడ చెప్తున్నారు అనమాట. అన్ని యోగాల కంటే భక్తి యోగ సులభం అని చెప్తారనమాట. ఇంకో శ్లోక కూడా చెప్తారు మాతాజీ. ఇది ఏంటంటే 2.40 శ్లోక ఎవరైనా చెప్తారు. మొన్ననే మనకు ఇప్పుడు 48 చెప్పుకుంటున్నాం కదా, 40 శ్లోక అది. 2.40 శ్లోకాలో కూడా ఉమ్, చెప్తారు భగవంతుడు. చాలా సింపుల్గా ఉంటుంది ఈ శ్లోక కూడా. మనం బాగా చెప్పుకుంటాం ఇది. అంటే ఈ శ్లోకాలు ఏం చెప్తారంటే భక్తి చేయటం వల్ల నష్టం కానీ హాని కానీ ఏముండదు. కొంచెం స్వల్పమైన భక్తి చేసినా కానీ ఆ భక్తి మనల్ని ఎన్నో కష్టాల నుంచి కాపాడుతుంది చెప్తారన్నమాట. ఈ శ్లోక మీనింగ్ ఇది. చెప్పగలుగుతారా ఎవరైనా? స్వల్పం అప్యస్య. నేను కొంచెం స్టార్ట్ చేశాను, కొంచెం చెప్పాను. విక్రమనాశో అస్తి ప్రేక్షవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రయాతే మహతో భయాత్. అంటే ఏ భయం లేదు అంటున్నారు. చూడు, త్రాయతో మహతో భయాత్ అంటే మనం కొంచెం భక్తి చేసినా కానీ భగవంతుని పాదాలు పట్టుకుని భగవంతుని మనం ధ్యానించిన భగవంతునికి చిన్న సమర్పించినా కానీ ఆయన అది మర్చిపోవడం మన ఎంతో కష్టాల నుంచి కూడా రక్షిస్తాడు. భయపడవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు అనమాట. అయితే 2.48 శ్లోకాలు. ఇంకా ప్రభుపాదులు వారు ఏమంటున్నారంటే జనులంతా ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉన్నారు, మనుషులందరూ భౌతిక సంపదల కోసమే భౌతిక సుఖాల కోసమే ఆరాటపడుతున్నారు, కష్టపడుతున్నారు. 24 గంటల్లో ఏ కొద్ది సమయము నిద్ర కేటాయిస్తున్నా మిగతా సమయం అంతా భౌతిక సుఖాల కోసమే కష్టపడుతున్నారు కదా. అయితే నిరంతరం భౌతిక సుఖాలను అనుభవించాలనుకోవటం ద్వారా మనం ఏం చేస్తాము, అలా అనుకోవడం ద్వారా జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలోనే తిరుగుతుంటాం. అంటే ఇక భక్తి అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి భగవంతుని దగ్గర వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఈ చక్రంలోనే తిరుగుతుంటాం. అయితే భగవంతుని చేరుకోలేము అనమాట. అందరికీ తెలుసు సంపాదించేది మనతో ఏది కొంచెం కూడా రాదు అని తెలుసు. అయినా రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకేం చేయాలి, ఇంకా ఏ విధంగా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు కానీ భగవంతుని కోసం కొంచెమైనా సమయం కేటాయించాలని ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఆలోచించటం లేదు. మన అదృష్ట మూలంగా మనం ఇలా ఇస్కాన్కి వచ్చాం కాబట్టి మనం అందరం ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నాం. మనం ఒక గ్రూప్గా ఉండి మనం సత్సంగా ఉండి మనం ఈ భగవంతుని విషయాలన్నీ వినగలుగుతున్నాం కాబట్టి మనకి ఇది ఒక అదృష్టమే అనుకోవాలి. కానీ వేదాలలో ఏమిచ్చారు అసలు? వేదాల సారం ఏంటంటే భగవంతుని తెలుసుకొని భగవంతుని చేరుకోవాలని వేదాల సారం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదాలలో ఏమిస్తారు? ఫస్ట్ మనకు వ్యాసదేవుడు చెప్తారు కదా, తను ఫస్ట్ వేదాలలో భగవంతుని నుంచి రాయకముందు తను ఏ పూజలు చేస్తే ఏ కోరికలు నెరవేరుతాయి అనే విషయాల గురించి రాశారు. వేదాల్లో అవన్నీ ఉంటాయి. ఏ యజ్ఞం చేస్తే ఏ కోరికలు నెరవేరుతాయి, పెళ్లి కావాలంటే, మంచి భార్య రావాలంటే ఏం చేయాలి, పుత్రులు కావాలంటే ఏం చేయాలి, తర్వాత ఎలక్షన్లు నిలబడతారు గెలుపు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ వేదాలలో ఉన్నాయి. అవి పాటిస్తారు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ అది కావాలని అవి కోరుకుంటారు. కానీ భగవంతుని విషయం అయితే భగవంతుని పట్టుకోవాలని మాత్రం ఈ వేదాల సారాంశం తెలుసుకోలేరు అనమాట. అయితే దీనికి కూడా ఒక శ్లోకం ఉంది మాతాజీ. 8.28 శ్లోక ఇది. ఇది ఎవరైనా చెప్పగలరా? అన్నీ చేస్తారు యోగం అంటే ఇది యజ్ఞాలు తపస్సులు అన్నీ చేస్తారు. దానికంటే భక్తి చేస్తే ఫలితం ఎక్కువ వస్తుందని చెప్తారు శ్లోకాలు. 8.28 శ్లోక. యజ్ఞేషు తపస్సు దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టతం అక్షేత తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాజ్యం. ఎస్ మాతాజీ, బాగా చెప్పారు. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ అంటాడు. అంటే వేదాలు చేసిన వేదాలలో ఉన్న ఇచ్చిన యజ్ఞాలు తపస్సులు దాంట్లో ఇచ్చిన దాన ధర్మాలు ఇవన్నీ చేస్తారు. అంటే దీని అర్థం నేను చక్కగా చెప్తాను. వేదాల ద్వారా, యజ్ఞాల ద్వారా, తపస్సు ద్వారా, ఇంకా దాన ధర్మాల ద్వారా ఇవన్నీ ఏం చేస్తే ఏమొస్తుంది అనేదాన్ని చేస్తారు. వీటన్నిటి ద్వారా సంపాదించిన పుణ్యఫలం కంటే భక్తి చేసే శ్రీకృష్ణుడి స్వయంగా చెప్తున్నాడు. భక్తితో సేవ చేస్తే అంతకంటే ఎక్కువ లభిస్తుంది, మనకు భగవంతుని చేరుకుంటామని చెప్తున్నాడు ఈ శ్లోకా ద్వారా మనకు. అయితే ఈ 48 శ్లోకాలని ఇంకేం చెప్పారంటే ప్రభుపాదుల వారు మనకు భాషలో చెప్పారు, జయాపజయాల గురించి చెప్పారన్నమాట. ఆసక్తి విడనాడి
జయాపజయాల మీద ఆసక్తి మనం విడనాడి సమబుద్ధితో నీ విద్యుత్ ధర్మం చేసుకో అని చెప్తున్నాడు అనమాట. అంటే అలా నిర్వహించినప్పుడు నిర్వహించు అని అర్జున్తో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనం చేసే ఏ పని అయినా కానీ జయమైన అపజయమైన, సుఖమైన దుఃఖమైన, లాభమైన నష్టమైన ఏదైనా కానీ శాశ్వతం కాదు అని చెప్తున్నాం. ఇవన్నీ అశాశ్వతాలే. ఒక్కొక్కసారి లాభం వస్తుంది, మళ్ళీ తర్వాత నష్టం కూడా రావచ్చు. ఒక్కొక్కసారి నష్టం వస్తుంది, తర్వాత లాభం కూడా రావచ్చు. ఇవన్నీ అశాశ్వతాలు, శాశ్వతమైనవి కావు అని చెప్తున్నారు అనమాట భగవంతుడు. భగవంతుని చేరుకోవడమే శాశ్వతమైంది అని చెప్తారు అనమాట. ఒకసారి ఈ జయాపజయాలు లాభ నష్టాలు సమంగా చూడడమే యోగం అని కూడా ఈ శ్లోకాల ద్వారా చెప్తున్నాం. మనకు యోగ సాధన ఉండాలంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి అంటున్నాం. అయితే వ్యవసాయాత్మిక బుద్ధి అనేది ఆ శ్లోక మీనింగ్ చెప్పుకుందాం మనము. ఇది 2.41 శ్లోకాలో వ్యవసాయాత్మక బుద్ధి అనేది ఈ శ్లోక ఉంటుంది. ఎవరికైనా వచ్చా మాతాజీ ఈ శ్లోక చెప్పగలరా? మొన్ననే అంటే మనకు 2 వీక్స్ కిందనే అయింది ఈ శ్లోక. 2.41 శ్లోక. ఇది ప్రభుపాదుల వారికి చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది. వ్యవసాయాత్మిక బుద్ధేర్యేకేహ కురు నందన బహుశాఖానంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. అయితే ఏం చెప్తున్నారు? ఇది భక్తి మార్గంలో ఉన్నవారు స్థిరమైన ఉద్దేశంతో ఉండాలంట. అయితే వారిది ఒకే లక్ష్యం ఉండాలి. ఈ శ్లోక మీనింగ్ ఏంటంటే వాళ్ళు స్థిరమైన బుద్ధితో ఉండాలి, ఒకటే లక్ష్యం మీద ఉండాలి. ఇప్పుడు మనకొకరు చెప్తారు గురువుగారు, చెప్పిన తర్వాత అది మనం కాదని మనం ఇంకోటి చేస్తాం. మనం అనుకుంటాం కూడా మనం ఇది సాధించాలి అనుకుంటాం, వాళ్ళు అనుకుంటాం అబ్బో నేను చేయలేనులే ఇంకోటి చేస్తా అనుకుంటాం. అలా కాకుండా ఏదైతే చేయాలనుకుంటున్నామో అదొక స్థిరంగా ఉండాలన్నమాట. అయితే ఎప్పుడైతే ఇది చదివారో ప్రభుపాదుల వారు భగవద్గీత చదువుతున్నప్పుడు ఈ భాష్యం చదివారో, ఈ భాష్యం చదివిన తర్వాత వారికి అనిపించిందంట అప్పుడు నేను నా గురువు అంటే వారికి ఎప్పుడూ వారి గురువు గారు నువ్వు విదేశాలకు వెళ్ళి నువ్వు అక్కడ ప్రచారం చేయమని చెప్పారు కదా. చెప్పిన తర్వాత చాలా ఏళ్ళ వరకు తను వెళ్ళలేదు. ఎందుకంటే ప్రభుపాదుల వారు అనుకుంటారు నేను గృహస్థుని, నేను విదేశాలకు వెళ్ళి నేనేం ప్రచారం చేస్తాను ఆ భావనలో ఉంటారు. ఎప్పుడైతే భగవద్గీతలో ఈ 41 శ్లోక చదివారో, ఈ భాష్యం చదివిన తర్వాత ఇదేంటంటే స్థిరమైన ఉద్దేశంతో ఉండాలి, ఒకే లక్ష్యం కలిగి ఉండాలి అనేది ఎప్పుడైతే ఈ భాష చదివినప్పుడు వారు అనుకుంటారంట నేను నా గురువు ఇచ్చింది నేను పాటించలేదు, నా గురువు నన్ను విదేశాలకు వెళ్ళమని నన్ను ప్రచారం చేయమని చెప్పారు, నేను అది చెయ్యాలి తప్పకుండా, నేను ఆ స్థిర నిశ్చయంతో ఉండాలి అని అప్పుడు నిశ్చయించుకుని అప్పుడు ఇంటికి వచ్చి తన వైఫ్ని అడుగుతారంట, నేను ఇలా బృందావనం వెళ్తాను, నువ్వు వస్తావా అని అడుగుతారట. అయితే అప్పుడు ఆవిడ రాను అంటుంది. మరి నేను వెళ్తాను అంటే వెళ్ళమంటుంది. అలా అతను వెళ్ళి బృందావనంలో కూర్చుని ఈ బుక్స్ అన్నిటికీ ఇంగ్లీష్లో ఉన్న బుక్స్ అన్నిటికీ ట్రాన్స్లేషన్ చేసుకుంటాడు. సంస్కృతంలో ఉన్న ఈ భగవద్గీత భాగవతాలకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటారు. ఎందుకంటే విదేశాల్లో వాళ్ళకు ఈ సంస్కృతం రాదు, ఎలా చెప్పాలి, కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్లో అంతా ట్రాన్స్లేషన్ చేసుకోవడానికి సిద్ధం చేస్తుంటారు. అయితే ప్రభుపాదుల వారు ఈ టాపిక్ చాలాసార్లు వాళ్ళ లెక్చర్స్లో చెప్పారట. ఏంటంటే ఈ శ్లోకాకు భాష్యం ఎవరు రాశారంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు. ఎందుకంటే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వీరు బృందావనంలో ఉండి చిన్న ఏజ్లో 9 ఏళ్ళప్పుడే మనం ఈ చాప్టర్ గురించి ఈ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురించి మనం ముందు అన్నీ చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఈ భగవద్గీత శ్లోక బై శ్లోక చెప్పుకోకుండా మన ఈ గోస్వాముల గురించి అన్ని చర్చించుకున్నప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురించి చెప్పడానికి. అందుకని అక్కడ చెప్పాను కాబట్టి నాకు గుర్తుండి చెప్తున్నాను. ఈ శ్లోక భాష్యం విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు. రాసిన తర్వాత అయితే ఈ శ్లోక చదవకపోతే ప్రభుపాదులు అంటారనమాట, నేను అసలు ఈ విదేశాలకు వచ్చేవాడినే కాదు, అసలు ఈ ఇస్కాన్ స్థాపించబడేదే కాదు, ఇదంతా ఈ శ్లోక చదివాను కాబట్టి ఇదంతా జరిగింది, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాసిన భాష్యం చదివాను కాబట్టి అని అంటారనమాట. అయితే ఈ శ్లోకాలు ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చెప్పాలనిపించింది. వీరి శిష్యులు ఎవరంటే బల్దేవ్ విద్యాభూషణ్. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ శిష్యులు ఎవరంటే బల్దేవ్ విద్యాభూషణ్ అనమాట. ఈ బల్దేవ్ విద్యాభూషణ్ది మన భగవద్గీతలో ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. మీకు ఎవరికైనా గుర్తుందా మాతాజీ? ఎందుకు కనిపిస్తుంది?
అతను కూడా కొన్ని భాష్యాలు ఇచ్చారు మాతాజీ అక్కడక్కడ. ఎస్, భాష్యాలు ఇచ్చాడు. అలాగే ప్రభుపాదుల వారు వారికి అంకితం ఇచ్చారు. మనం ఎవరమైనా బుక్స్ చూస్తే ఒకటి రాసిన తర్వాత అంకితం అని ఇస్తారు కదా. మనం చాలా మటుకు నావల్స్ నావల్స్ కాదు, ఏదైనా బుక్స్ చదివితే ఆ బుక్స్లలో ఉంటుంది అంకితం అని. ప్రభుపాదుల వారు బలదేవ్ విద్యాభూషణ్ వారికి అంకితం ఇచ్చారన్నమాట ఇది. కాబట్టి ఉమ్, ఆ, బలదేవ్ విద్యాభూషణ్ గారు ఈ గీతాసారం అని పేరు పెట్టారని చెప్పాను కదా నేను. అయితే బలదేవ్ విద్యాభూషణ్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారి శిష్యులు అన్నమాట వీరు. అయితే ఒకసారి ఎప్పుడంటే బృందావనంలో అప్పుడు ముస్లిమ్స్ అంతా రాజులు వాళ్ళు వచ్చి గుళ్ళన్నీ కొల్లగొడుతున్నప్పుడు ఈ జైపూర్ రాజులు చాలా భక్తులు, కృష్ణ భక్తులు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, బృందావనంలో ఉన్న ముఖ్యమైన ఇంపార్టెంట్ పెద్ద పెద్ద మంచి విగ్రహాలన్నింటినీ తీసుకొచ్చి వాళ్ళు దాచిపెట్టుకుంటారు. అందులో రాధా గోవిందుల విగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. అయితే ఆ టైంలో రాధా గోవిందుల విగ్రహం దగ్గర ఈ మన మన ఆచార్యులు కాకుండా వేరే ఆచార్యులు కూడా పూజ చేస్తుంటారు. అయితే వాళ్ళు అంటారు, ఏమంటారంటే కృష్ణుని పక్కన రాధాదేవి ఉండకూడదు, ఎందుకంటే రాధాదేవిని దించేస్తామంటారు వాళ్ళు. దించేస్తామంటే వీళ్ళకి జైపూర్ రాజులకు చాలా బాధ అవుతుందన్నమాట. బాధ అయ్యి వాళ్ళు రాధాకృష్ణుల భక్తులు కాబట్టి వాళ్ళు వెంటనే ఏం చేస్తారో సీక్రెట్ ఏజెంట్ను వెంటనే ఒక గుర్రం ఇచ్చి పంపించేసి, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వాళ్ళు బృందావనంలో ఉంటారు అప్పుడు, అక్కడ పంపించేసి మీరు వెంటనే రావాలి, ఇక్కడ వీళ్ళు గొడవ చేస్తున్నారు, కృష్ణ నుంచి పక్క నుంచి రాధాదేవిని దించేస్తామంటున్నారు, మీరు వెంటనే రావాలి అంటే అప్పుడు ఆయన 80 years పైనే ఉంటారు, పెద్దవాడైపోయాడు. పల్లెకి ఇచ్చినా అంత అర్జెంటుగా వచ్చేవాడు కాదు, రాలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఏం చేస్తారు, ఆయన శిష్యుడైన వీరిని పంపిస్తారనమాట, బలదేవ్ విద్యాభూషణ్ గారిని పంపిస్తారు. మీరు వెళ్ళి అది సాల్వ్ చేసి రండి అని పంపిస్తారు. చెప్పేస్తే ఆయనకి ఎలా చేయాలో అవన్నీ చెప్తారు. అలా వచ్చినప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ గారు వచ్చి ఇక్కడ రాజులతో కూర్చుని ఆ గుళ్ళో కూర్చుని వాళ్ళతో అంతా చర్చించినప్పుడు, మీకు భాష్యాలు ఏమీ లేవు కాబట్టి మీరు రాతారని మేము దించుతాము, మీరు మీద అనుమతించము అంటారు. అంటే అప్పుడు భాష్యాలను రాయాలి కాబట్టి ఎలా అని అప్పుడు ఏం చేస్తారు, రాధా గోవిందుల దగ్గరికి వెళ్ళి చాలా వాళ్ళు ఏం చేస్తారు, షార్ట్ టైం పెడతారు. నేను రాస్తా అంటాడు బలదేవ్ విద్యాభూషణ్, కానీ వాళ్ళు షార్ట్ టైం పెడతారు, చాలా షార్ట్ టైం పెట్టి 15 రోజులలో ఇది రాయాలి అని చెప్తే 15 రోజులలో రాసేది కాదు, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి అని అప్పుడు రాధా గోవిందుల దగ్గర చాలా బాధపడతారు. నేను ఏం చేయాలి చెప్పు, నేను రాధారాన్ని దించాను నేను పక్క నుంచి అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే గోవిందుడు కలలో వచ్చి చెప్తాడనమాట, నువ్వేం బాధపడకు, నువ్వు పొద్దున లేచి వచ్చి కూర్చో, నేను చెప్తాను రాయి అంటాడు అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, పొద్దున్నే స్నానం చేసి బలదేవ్ విద్యాభూషణ్ వెళ్ళి గోవిందని పక్కన కూర్చుని గోవిందుడు చెప్తుంటాడు, బలదేవ్ విద్యాభూషణ్ రాసేస్తారు. 15 రోజులలో అన్నీ రాసేస్తారనమాట. వాళ్ళు వీళ్ళకి ఏమేమి రాయమని చెప్పారో భాష్యాలు అన్నీ రాసేస్తారు, రాసేసి తీసుకెళ్ళి ఇస్తారనమాట. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఇంత షార్ట్ టైంలో ఇంత ఎలా రాశారు అని. అయితే వాళ్ళు ఇంకా రాధారాన్ని దించరు, అలాగే ఉంటుంది అనమాట. అలా అలా ఈ భాష్యాలన్నీ బలదేవ్ విద్యాభూషణ్కి ఎవరు చెప్పారు, గోవిందుడు చెప్పారు కాబట్టి గోవింద భాష్యం అంటారనమాట. అది కూడా రాస్తారు ప్రభుపాదుల వారు అంకితం ఇచ్చిన దగ్గర గోవింద భాష్యం అని కూడా రాస్తారనమాట. అయితే ఇప్పుడు ఆ గోవిందం పేరు ఏమొచ్చింది, రాధా విజయ గోవింద అని వచ్చింది అనమాట ఆ పేరు. ఇప్పుడు ఆ విగ్రహాలకు అక్కడ రాజా ఇప్పుడు కూడా ఆ విగ్రహాలు జైపూర్ వెళ్తే మనకు కనిపిస్తాయి అనమాట, అక్కడ చూడొచ్చు అనమాట. అయితే ప్రభుపాదుల వారు చాలాసార్లు లెక్చర్లలో ఈ విషయాలు చెప్తారు, అది నాకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను అనమాట. అంటే ప్రభుపాదుల వారు అలా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని అమెరికా వెళ్ళారు. అక్కడ ఎంతో కష్టపడి ఇస్కాన్ స్థాపించడము, ఈరోజు మనం అందరం అందులో ఉండి ఎన్నో గుళ్ళు, ఎంతోమంది ఆచార్యులు, ఎంతోమంది గురువులు, అంతా ఫారిన్ గురువులే ఎక్కువ ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి చూస్తున్నాను, వాళ్ళకున్నంత భక్తి మనలో నాకు అనిపించింది. ఎందుకంటే గురు మహారాజులు కలిసిన ఇక్కడ ఎవరిని కలిసినా ఆ టెంపుల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళలో ప్రతి రక్తంలో కూడా ప్రభుపాదుల మీద అపారమైన గౌరవము, భక్తి ఉంది. నాకు అది అనిపించింది, మనం అంత చేస్తలేమేమో అనిపించింది అనమాట నాకు. అందుకని వాళ్ళే ఎక్కువగా ఉన్నారేమో అనిపించింది. అంటే ఆ టైంలో ఫస్ట్ వాళ్ళే ఇస్కాన్ వాళ్ళ ద్వారానే స్థాపింపబడింది, వాళ్ళే ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మనం జయపతాక మహారాజు వీళ్ళందరూ మనం చూస్తున్నాం, రాధా స్వామివారు వీళ్ళందరినీ చూస్తున్నాం. ఇక్కడికి వచ్చి వాళ్ళ శిష్యులే మనం ఎంతో మంది అయ్యాం కదా, నాకు అది చెప్పాలనిపించింది. తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈ శ్లోకంలో ఇది చెప్పారు కాబట్టి స్పిరిచువల్ మాస్టరు ఏది చెప్పాడో అదే లైఫ్ అండ్ సోల్ అనుకున్నారు ప్రభుపాదుల వారు. కాబట్టి ఆ భాషం ద్వారా అది విని ఇదంతా స్థాపించడానికి కారణమైందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత
ఈ శ్లోకా గురించి ఇప్పుడు ఏదైతే 48 శ్లోకం ఉందో నేను షార్ట్గా మీనింగ్ మళ్ళీ ఒకసారి చెప్తాను. నిరంతరం కలత పెట్టే ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును భగవంతునిపై పెట్టమని పెట్టడమే యోగా అని చెప్తున్నారు ఇక్కడ. అయితే నాది నేను అనే మిథ్యాహంకారాన్ని వదిలిపెట్టమని కూడా చెప్తున్నారు అనమాట. అయితే అలా నాది నేను అనే అహంకారం ఉంటే ఏమవుతుంది, మనకు గర్వం వచ్చేస్తుంది కదా. అయితే దాన్ని వదిలిపెట్టేసి యోగాభ్యాసానికి చేయడమే మన జీవితానికి లక్ష్యం అని చెప్తారనమాట ఇక్కడ. అయితే కర్మ చేసే అధికారం మనకుంది, కానీ కర్మ ఫలితాన్ని ఆశించే అధికారం మనకు లేదు అని చెప్తున్నారు. అయితే మన విద్యుత్ ధర్మం మీద మనం చేయాలి, కానీ దానికి ఫలితం గురించి మనం ఆలోచించే అవసరం లేదని చెప్తారు. అయితే భగవంతుని ప్రీతి కలిగించేదే భగవంతుని మనం ప్రేమతో భక్తితో ఏదైతే చేస్తామో అదే నిష్కామ కర్మ అని చెప్తున్నారు అనమాట. ఇది మాతాజీ ఈరోజు ఈ శ్లోకాల్లో నేను చెప్పాలనుకున్నది. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం అందరికీ. ఈరోజు నేను చెప్పింది మీకు ఏమైనా అర్థమై ఉంటే ఇది నేను నా గురువులు నాతో పలికిచ్చారనిగా భావిస్తాను. నా వల్ల ఏమైనా తప్పులు జరుగుంటే అవి నావిగా భావిస్తాను. హరే కృష్ణ మాతాజీ, మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. మీకు ఏమైనా